శతక సాహితీ సరస్వతికి నమస్కారం. భేతాళాది నిశాచర ప్రకరముల్ వేష్టింప తద్గోష్ఠిలో ప్రీతిన్ తాండవమాడుచుందువని నిన్ వీక్షింపగానించి నే భూత ప్రేత పిశాచ దైత్య సములన్ పోషింపుచున్నాడ నా చేతన్ కాదిక నీవు రాని ఎడలన్ శ్రీరామలింగేశ్వర. ఓ శ్రీరామలింగేశ్వర స్వామి, భేతాళాది నిశాచర ప్రకరముల్ వేష్టింప తద్గోష్ఠిలో ప్రీతిన్ తాండవమాడుచుందువని నిన్ వీక్షింపగానించి. భేతాళము మొదలైనటువంటి మహాభూతములు, ఆ భూత సంఘములన్నీ కూడా కొలువైనటువంటి చోట నీవు ఆ భూతగణముల మధ్యలో ఉండి ఆ భేతాళాది రాక్షస గణముల మధ్యలో నీవు ఉండి ప్రీతిన్ తాండవమాడుచుందువని చాలా ఆనందంతో తాండవం చేస్తూ ఉంటావనేటువంటి భావనతో నిన్ వీక్షింపగానించి, నిన్ను చూడాలి, ఈ పరమేశ్వరుణ్ణి కనులారా దర్శించాలి అనేటువంటి భావనతో నే భూత ప్రేత పిశాచ దైత్య సములన్ పోషింపుచున్నాడా. భూతముల వంటి వారిని, పిశాచముల వంటి వారిని, రాక్షసుల వంటి వారిని, వీరందరినీ కూడా నేను కలుసుకుని వారితో పాటు కూడి నీ కోసం ఉన్నానయ్యా. నేను నే భూత ప్రేత పిశాచ దైత్య సములన్ పోషింపుచున్నాడా. ఈ భూతములు, పిశాచములు, రాక్షసులు ఎటువంటివో అటువంటి లక్షణములు గల వారి మధ్యకు చేరి వారి మధ్యన నువ్వు ఆనందంతో తాండవం చేస్తావు, వారి దగ్గరికి వస్తావు, నిన్ను చూడవచ్చు అనేటువంటి భావనతో వీరిని నా చమత్కారమైనటువంటి వాక్కులతో వినోదపరుస్తూ నీకోసం నేనున్నాను. ఇప్పుడు నువ్వు గనక రాకపోతే ఈ భూతప్రేత పిశాచ రాక్షస గణాల మధ్యన నేను ఇరుక్కుపోతాను. నా సమయం, జీవితం అంతా కూడా దుర్వ్యయం అయిపోతుంది. నేను నీకోసం వీళ్ళ దగ్గరకు వచ్చానయ్యా, వీళ్ళ కోసం కాదు. కనుక నీవు నన్ను రక్షించాలి. నా చేతన్ కాదిక నీవు రాని ఎడలన్. ఇప్పుడు నువ్వు గనక రాలేదనుకో, ఈ భూతప్రేత పిశాచ రాక్షస గణాల మధ్యన నేను చాలా ఇబ్బంది పడిపోతాను. కనుక నా చేతన్ కాదిక నీవు రాని ఎడలన్. వీళ్ళని జాగ్రత్తగా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం నాకు చేత కాదు. నా మాటలకి, నా చమత్కారాలకి వినోదం పొందటం అనేది వాళ్ళకి తెలిసింది. వాళ్ళు నిరంతరము కూడా నా సమయాన్ని వృధా చేస్తూ వాళ్లతోనే గడిపేలా చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళని కాదని నేను బయటికి వచ్చేటువంటి అవకాశం నాకు లేదు. కనుక నువ్వు వచ్చి నన్ను రక్షించు.